బాధపడుతూ ఆలోచించేటువంటి ముఖ్యమైనటువంటి నాకే ఈ కష్టం ఎందుకు వచ్చింది, నేనే ఎందుకు ఈ బాధపడుతున్నాను అనేటువంటి ప్రశ్న ప్రపంచంలో చాలామందికి వస్తుంది. నేను ఎవరికి ఇలాంటి అన్యాయం చేయలేదే, నేను ఎవరికి ఇలాంటి బాధలైతే నేను పెట్టలేదే, అయినా నాకెందుకు దేవుడు ఇలాంటి బాధలు ఎలాంటి శిక్షలు వేశాడు అనేటువంటి ప్రశ్న అనేక మందికి తరచుగా వస్తూ ఉంటుంది. ఒక బాధపడినప్పుడు మనిషి దేవుని తలుచుకుంటాడు. అంటే బాధలు రానంత వరకు ఒకవేళ దేవుడు గుర్తు రాకపోయినా కూడా బాధలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనుషులు దేవుణ్ణి గుర్తు చేసుకుంటూ ఉంటారు. దానికి ఒక స్పష్టమైనటువంటి జవాబు ఏమిటి అంటే నిర్గమకాండము 34వ అధ్యాయం 7వ వచనంలో ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులనుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకిని కుమారుల కుమారుల మీదకిని రప్పించునని ప్రకటించాను. ఇలాంటి ఒక వాక్యము బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నాం. అంటే మనము ఈ శిక్ష పొందడానికి కారణం మనము అలాంటి ఒక కష్టం కలిగించే పని ఇతరులకు చేసి ఉండడం కాకపోవచ్చు, కానీ మన తల్లిదండ్రులు కానీ వారి తల్లిదండ్రులు కానీ ఆ పరంపరలో ముందుకు 3-4 తరాలు వెనక్కి చూస్తే మనం ఈరోజు పడుతున్నటువంటి కష్టము వాళ్ళు ఇతరులకు కలిగించి ఉండవచ్చు. సో ఆ వంశంలో పుట్టాం కాబట్టి మనము ఆ యొక్క కష్టాన్ని, శిక్షను, బాధను మనం పడుతున్నాం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకి మన తండ్రి తరపు కానీ తల్లి తరపు కానీ వెనక్కి 3-4 తరాలు మనం చూసినట్లయితే ఆ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఆ ఊర్లో ఉండే పెద్దోళ్ళను కానీ లేక మన తాతల్ని కానీ మన అమ్మమ్మలు నానమ్మలు కానీ కొంచెం కూర్చోబెట్టి మాట్లాడితే వాళ్ళ తాతలు వాళ్ళ అమ్మమ్మలు నానమ్మలు వాళ్ళు ఎలాంటి పాపకార్యాలు చేశారు, ఎలాంటి పుణ్యకార్యాలు చేశారు ఇవన్నీ తెలుసుకోవచ్చు. సో ఉదాహరణకి నేను మా నానమ్మని మా అమ్మోళ్ళ నాన్నని చాలా ఎక్కువగా ఇలా ప్రశ్నలు వేసేవాడిని. మా పూర్వీకులు ఎలాంటి వారు, వాళ్ళు చేసిన మంచి కార్యాలేంటి, చెడు కార్యాలేంటి అని నేను అడిగి కనుక్కునేవాడిని. నాకు 2016 నుంచి కూడా సొంత దగ్గర రక్త సంబంధికులు, కుటుంబ సభ్యులు నా నోరు పడిపోవాలి, నా చెయ్యి కాలు పడిపోవాలి, నా శరీరం పనికి రాకుండా పోవాలి, నా జీవితం నాశనం అయిపోవాలని అనేకమైన క్షుద్ర మంత్ర యంత్ర తంత్రాలను చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అనేకమైనటువంటి రాక్షస శక్తులను నా మీదకు పంపడం జరిగింది, జరుగుతుంది, నేటికి జరుగుతూనే ఉంది. ఎందుకు ఇలాంటి శిక్షను నేను పడుతున్నాను, ఎందుకు నాకు ఈ కష్టం వచ్చింది, నాకే ఎందుకు ఈ కష్టం వచ్చింది, నేను ఏమాత్రం హాని చేయనటువంటి, నేను ఎన్నడూ కలలో కూడా తలుచుకున్నటువంటి అమానుష శక్తులు, రాక్షస శక్తులు, కంటికి కనిపించినటువంటి రాక్షస ఆత్మశక్తులు నా శరీరంపై దాడి చేస్తున్నాయి, నన్ను యాక్సిడెంట్ల పాలు చేస్తున్నాయి, నాకు రక్తగాయాలు చేయడం అనేది ఎందుకు జరుగుతూ ఉంది, ఈ శిక్ష నాకే ఎందుకు పడుతూ ఉంది అని నేను ఆలోచిస్తే నాకు చిన్నప్పుడు మా నాన్నమ్మ, మా అమ్మోళ్ళ నాన్నగారు చెప్పినటువంటి విషయాలు గుర్తుకు రావడం జరిగింది. ఎందుకంటే మా తాతల తరంలో తండ్రి వైపు నుంచి అనేక మంత్రయంత్ర తంత్రాలు చేసి వాళ్ళు రెడ్లు దగ్గర, అంటే బాగా భూస్వాములైనటువంటి రెడ్లు దగ్గర ఉండి వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి పలానా వాడికి కష్టం కలిగించు, వాడి కాలు చేయి తీసేయి, వాడు మా శత్రువు అంటే మా తాతలు మంత్రయంత్ర తంత్రాలు చేసి వాళ్ళ కాలు చేయి పడిపోయేటట్టు చేసేవాళ్ళు, వాళ్ళకి అనారోగ్యాలు, వాళ్ళకి యాక్సిడెంట్ జరిగేటట్టు చేసేవాళ్ళు. కాబట్టి ఈ తరంలో నేను ఒక్కడే మగపిల్లవాడిగా ఆ జనరేషన్లో, అంటే నేడున్న జనరేషన్లో నేను ఒక్కడే మగ సంతానంగా పుట్టడం జరిగింది. అందుకని వాళ్ళు చేసినటువంటి ఆ పాప కర్మ తాలూకు శిక్షలు మరి నేను నేడు అనుభవిస్తూ ఉన్నాను. మరి ఏంటి దీనికి పరిష్కారం అని నేను ఆలోచిస్తే దైవజ్ఞానం ఏం చెప్తూ ఉంది అని అంటే, ఇలాంటి బాధలు పడేవాళ్ళు, అమానుష్యమైనటువంటి మంత్రయంత్ర తంత్ర శక్తుల ద్వారా బాధలు పడేటువంటి వారికి నేను దైవజ్ఞానంతో, దైవశక్తితో వారికి ఆ శక్తుల నుంచి నేను విముక్తి కలిగించగలిగితే, నాకు పెద్ద పెద్ద ఫీజులు ఇవ్వండి అని నేను డిమాండ్ చేయకుండా కనికరంతో వాళ్ళు ఏ కొద్ది ఫీజు ఇచ్చినా సరే సంతోషంగా తీసుకొని, ఒకవేళ వాళ్ళు ఫీజు చెల్లించలేని పరిస్థితిలో ఉచితంగానైనా సరే నేను వాళ్ళకి ఆ యొక్క ఇబ్బంది ఏదైతే ఉందో వాళ్ళకి ఆ రకమైనటువంటి మంత్ర తంత్ర యంత్ర శక్తుల చేత, అమానుష శక్తుల చేత
వాళ్ళు ఏదైతే బాధలు పడుతూ ఉన్నారో, వాళ్ళు నాకు పెద్ద ఫీజు ఇవ్వలేని పరిస్థితిలో, వాళ్ళకి తక్కువ ఫీజుతోనైనా సరే నేను వాళ్ళ యొక్క మంత్ర యంత్ర తంత్ర అమానుష్య రాక్షస శక్తుల నుంచి వాళ్ళకి కాపుదల రక్షణ నా దైవశక్తితో, దైవ వాక్కుతో, దైవికమైనటువంటి ఆత్మజ్ఞాన శక్తితో నేను వాళ్ళకు బాగు చేసినట్లయితే, నా తాత ముత్తాతలు చేసినటువంటి ఈ పాప కర్మ నుంచి మా వంశం ఉద్ధరించబడుతుంది. అప్పుడు నేను వంశోద్ధారకుడిని అవుతాను. ఆ తర్వాత నా బిడ్డలకు కూడా ఈ శిక్షలు పడకుండా నేను కాపాడిన వాడిని అవుతాను. ఆ విధంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితంలో జరుగుతున్నటువంటి శిక్షలు, దీనికి కారణం నేను ఇలాంటి పాప పనులే గతంలో చేశానా, నేను ఏ శిక్షణ అయితే పడుతూ ఉన్నానో, ఏ కష్టమైతే పడుతూ ఉన్నానో అలాంటి పాప పనులు నేను గతంలో ఏమైనా చేస్తున్నానా, లేక నా తండ్రి వైపు, తల్లి వైపు, తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు, జేజవ్వలు వీళ్ళెవరైనా ఇలాంటి పాప పనుల వలన ఇతరులకు కష్టాలు కలిగించారా అనేది నేను ఒకసారి గుర్తించుకొని, వాళ్ళు చేసినటువంటి ఏ పాపకర్మలు అయితే ఉన్నాయో అదే విషయంలో నేను మంచి కర్మలు చేసినట్లయితే నేను వంశాన్ని ఉద్ధరిస్తాను. నేను పడేటువంటి ఈ శిక్షలు నా బిడ్డలకు కూడా పడకుండా నేను కాపాడగలిగిన వాడిని అవుతాను. అప్పుడే నేను వంశోద్ధారకుడిని అవుతాను. ఈ విధంగా ఎవరికి వాళ్ళు పరిశీలన చేసుకోవాలి. ఉదాహరణకి మన తాత ముత్తాతలు అమ్మమ్మ తరపు కానీ, నాన్నమ్మ తరపు కానీ, తండ్రి తరపు కానీ, నాన్న తరపు కానీ మరి విపరీతమైన పెద్ద పెద్ద వడ్డీలకు ముక్కుపిండి వసూలు చేసి, విపరీతంగా కష్ట నష్టాలకు లోను చేసి, కొంతమందిని లేక ఒకరినో ఇద్దరినో లేక 10 మందినో 50 మందినో వాళ్ళకి ఇంట్లో స్థానం లేకుండా చేసి, ఇల్లు వాకిలు అమ్ముకొని వాళ్ళు ఊళ్ళో వదిలిపోయి వెళ్ళిపోయేలాగా, వాళ్ళు ఇల్లు వాకిళ్ళు అమ్ముకొని కట్టుకున్న అప్పులు తీరనంత అప్పులు పాలు చేసి వాళ్ళు ఇల్లు వాకిలి వదిలి ఊరెళ్ళిపోయే విధంగా ఒకవేళ తాత ముత్తాతలు ఎవరైనా అలాంటి పాప కార్యాలు చేసి ఉంటే ఈరోజు నాకెలాంటి పరిస్థితి వస్తుందంటే అదే శిక్ష నాకు పడుతుంది. నేను కూడా ఎంత కట్టినా తీరనటువంటి అప్పులతోటి నేను కూడా ఇల్లు వాకిలి వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి నేనేం చేయాలి? ఒకవేళ నేను వడ్డీ వ్యాపారం చేస్తే చాలా ఉదారంగా పెద్ద పెద్ద వడ్డీలు వసూలు చేయకుండా, ఆపదలు కష్టాలు ఎమర్జెన్సీలో ఉన్న వాళ్ళకి అప్పుగా డబ్బు ఇచ్చి వాళ్ళ యొక్క కష్ట నష్టాలని కాస్త పరిశీలన చేసుకొని, వాళ్ళకు విపరీతమైన కష్టం ఉన్నప్పుడు, ఒక నెల కట్టలేనప్పుడు సానుభూతి చూపించగలగాలి. వాళ్ళని విపరీతమైన పెద్ద పెద్ద వడ్డీలకు కాకుండా న్యాయమైనటువంటి ఉదారంగా సులువుగా కట్టుకోగలిగే వడ్డీలు వాళ్ళ దగ్గర వసూలు చేసుకుని వాళ్ళు జీవితంలో పైకి రావడానికి, వాళ్ళ కష్టాలు కడతీర్చబడడానికి నేను సహాయపడాలి. అప్పుడు మాత్రమే నాకు నా వంశానికి దేవుడిచ్చినటువంటి ఈ శాపాన్ని నాకు నేను తప్పించుకోగలుగుతాను. 3-4 తరాల వరకు దోషాన్ని రప్పిస్తానని దేవుడు చేసినటువంటి మాట బట్టి నా బిడ్డలకు కానీ, బిడ్డల తరాన్ని కానీ 3-4 తరాలకు మళ్ళీ ఇటువంటి శిక్షలు లేకుండా నేను కాపాడగలుగుతాను. సో ఇంకొక ఉదాహరణ తీసుకుందాం. చేతిలో కొంతమందికి డబ్బే నిలవదు. ఎంత సంపాదించినా చేతిలో డబ్బులు నిలబడనటువంటి పరిస్థితి. దీనికి కారణం తాత ముత్తాతల వెనక వెళ్ళి చూసుకున్నట్లయితే వాళ్ళు చేతిలో డబ్బులు ఉన్నప్పుడు దాన్ని ఇతరులకు హాని చేయడానికి చాలా మోసపడి ఖర్చు పెట్టేసి ఉంటారు. ఇతరులకు కష్ట నష్టాలు కలిగించడానికి చాలా మోసపడి ఖర్చు పెట్టేసి ఉంటారు. అంటే రౌడీలకు డబ్బులు ఇచ్చి కొట్టించడం, లేదా మంత్రగాళ్లకు డబ్బులు ఇచ్చి అమానుష్యమైనటువంటి రాక్షస ఆత్మశక్తులకు డబ్బులు ఇచ్చి వాళ్ళకు కావాల్సినటువంటి భోజనాలు పానీయాలు పెట్టి వాళ్లకు ఉద్రేకం తెప్పించి మరి మనుషుల మీదకు పంపించి వాళ్ళ నరాలు నొక్కుపెట్టి, వాళ్లకు మెడ నరాలు, భుజం నరాలు నొక్కుపెట్టి, కాళ్ళు చేతులు మెడ పనికి రాకుండా పక్షవాతానికి లోను చేయడం, ఇలాంటి క్షుద్రమైన చెడు పాప కర్మలకు తాత ముత్తాతలు కానీ ఒకవేళ వాళ్ళు డబ్బులు విపరీతంగా ఇతరులకు హానికరమైన కార్యాల కొరకు ఖర్చు పెట్టేసి ఉంటే 3-4 తరాల వరకు దోషం రావాలి. కాబట్టి బహుశా నాకు చేతిలో ఎంత నేను కష్టపడి సంపాదించిన డబ్బైనా ఇలా చేతిలోకి వచ్చిన డబ్బులు క్షణాల్లో ఖర్చు అయిపోయి నా చేతిలో నిలబడకపోవచ్చు. కాబట్టి నేనేం చేయాలి? నా చేతిలో ఏదైనా డబ్బు వచ్చినప్పుడు దాన్ని ఇతరులకు క్షేమాన్ని, అభివృద్ధిని, ఆనందాన్ని, ధైర్యాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని, ఆదరణను ఇలాంటివి కలిగించడానికి నా చేతికి వచ్చినటువంటి డబ్బుని నేను ఖర్చు పెడుతూ ఉంటే
తాత ముత్తాతలు అమ్మ సైడ్ నుంచి, నాన్న సైడ్ నుంచి, అమ్మమ్మ సైడ్ నుంచి, నాన్నమ్మ సైడ్ నుంచి, తాతల సైడ్ నుంచి వాళ్ళు చేసినటువంటి చేతిలో ఉన్న డబ్బును హానికరమైన, కష్టకరమైన, ఇబ్బందికరమైన, శ్రమకరమైన కార్యక్రమాలకి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చు వల్ల తగులుకున్నటువంటి ఈ శాపము ఏదైతే వంశానికి ఉందో ఆ శాపాన్ని నేను తీసివేసి నేను వంశాన్ని ఉద్ధరించి వంశోద్ధారకుడిని అవుతాను. అప్పుడు మాత్రమే నేను కష్టపడి సంపాదించినటువంటి డబ్బులు నా చేతిలో నిలబడతాయి. నా బిడ్డలకు, బిడ్డల బిడ్డలకు కూడా వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బు వారి చేతిలో నిలబడుతుంది. ఇది వాస్తవం, ఇది సత్యం. కాబట్టి దేవునికి పక్షపాతం లేదని రోమిలకు రాసిన పత్రికలో చక్కటి జ్ఞానవాక్యం ఉన్నది. కాబట్టి ఆయన ప్రతివానికి వాని క్రియలు చొప్పున ప్రతిఫలం ఇచ్చునని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇది సత్యము, ఈ వాక్యం సత్యము. మన బ్యాలెన్స్లో ఒక 10 లక్షలు డెబిట్ ఉంటే 20 లక్షలు క్రెడిట్లో వేస్తే క్రెడిట్ బ్యాలెన్సే అవుతుంది కదా. సో అదేవిధంగా మన తాత ముత్తాతలు అమ్మమ్మ సైడ్ నుంచి, నాన్నమ్మ సైడ్ నుంచి, అమ్మ తాత నుంచి, నాన్న తాత సైడ్ నుంచి వాళ్ళు చేసిన పాప కార్యాలు కూడా మనం ఎంక్వైరీ చేసి తెలుసుకోవాలి. ఆ పాప కార్యాలు ఏవైతే ఉన్నాయో దానికి రెట్టింపుగా అదే విషయంలో సత్కార్యాలు మనం చేయాలి. అప్పుడే మనకు ఆ పాప శాప విమోచనం జరుగుతుంది. మనకే కాదు, మన బిడ్డలకు కూడా ఆ పాప శాప విమోచనం అవుతుంది. అప్పుడే మనం చేసే పనులన్నీ అభివృద్ధిలోనికి వస్తాయి. అప్పుడే మనం చేసే పనికి ప్రతిఫలం వస్తుంది. ఇది వాస్తవమైన దైవజ్ఞానం, వాస్తవికమైనటువంటి ప్రాక్టికల్ స్పిరిచువల్ అండ్ డివైన్ నాలెడ్జ్. ఇది అప్లై చేసి చూడండి, ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి, మీరు ఆశీర్వదించబడతారు. మే గాడ్ బ్లెస్ యు ఆల్.